తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వర్షాలు వరదలు ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రాణాలను ఏదో విధంగా రక్షించుకుంటున్నాం, కానీ కష్టపడి లక్షలు పోసి కొనుగోలు చేసిన కార్ల విషయంలో మాత్రం చాలా మంది కన్నీరే కారుస్తున్నారు. ఎందుకంటే ఉదయాన్నే కనిపించిన కారు సాయంత్రంకి వరద నీటిలో ఎక్కడ కనిపిస్తుందో తిరగా అన్నది సస్పెన్స్ గా మారుతుంది. దానికి తోడు ఎంత స్థాయిలో డ్యామేజ్ జరిగింది అన్నది కూడా మరో క్వశ్చన్ మార్క్ గా మిగులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు వరదల విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఇన్ కేస్ మన వెహికల్ వాటర్ లో కానీ డ్యామేజ్ అయితే ఎలా రెక్టిఫై చేయొచ్చు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం శ్రీకాకుళం నగరంలో ఒక ప్రముఖ కార్ల షోరూమ్ లో సీనియర్ సర్వీస్ మేనేజర్ తేజ గారు ఉన్నారు. ఆయన మాటల్లో అసలు కార్లు ఇన్ కేస్ వర్షాల్లో ఇబ్బంది పడితే ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు ఆయన మాటలు తెలుసుకుందాం. తేజ గారు నమస్కారం. నమస్తే. ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నాం మొత్తం రాష్ట్రాలు మొత్తం వర్షాలు ఇవి వినిపిస్తున్నాయి. ప్రధానంగా మనమైతే ఏదో ప్లేస్కి వెళ్ళిపోతాం, టూ వీలర్ అయితే కొద్ది గొప్ప ఎత్తుకుని వెళ్తాం, కార్లను మాత్రం ఏమీ చేయలేం. ఫస్ట్ అసలు క్వశ్చన్, కారు వర్షంలో తడచ్చా, హెవీ రైన్స్ లో తడచ్చా? కార్లు వర్షంలో తడవచ్చు, కానీ వెళ్ళేటప్పుడు ఎంత వాటర్ లో వెళ్ళాలి అనే అవగాహన కస్టమర్ కి అయితే ఉండాలి. దాని గురించి మాట్లాడదాం సార్. మనం ఎక్కడో పార్క్ చేసాం, కంటిన్యూస్ హెవీ రైన్స్ వస్తున్నాయి, ఒక 2-3 రోజులు అలా ఉన్న ఈ పెయింటింగ్ ఏమైనా రెక్టిఫై అవుతుందా? వర్షం ఆగిన తర్వాత ఎలా వీటన్నిటిని మేనేజ్ చేయొచ్చు? వాటర్ లో అలా కంటిన్యూ రెయిన్ పడడం వల్ల మాత్రం వెహికల్ కి అయితే ఎటువంటి ప్రమాదం ఏమీ లేదండి. ఓకే, అంటే వడగళ్ళు గట్ట పడితే ప్రమాదం తప్ప రెయిన్ పడితే మాత్రం దీనికి ఏం ప్రమాదం అయితే ఏం లేదు. రెయిన్ పడితే ఎక్కడ వాటర్ ఎక్కడ స్టాక్ అవ్వదు. వాటర్ లో రెయిన్ పడడం వల్ల దీని మీద ఏమీ స్టాక్ అవ్వదు, కిందకి పడిపోతుంది. దాని వల్ల ఏమీ ప్రమాదం లేదు. ఓకే, ఇప్పుడు వర్షాల్లో ఉండడం వల్ల ప్రమాదం లేదు. ఇప్పుడు వర్షంలో వెళ్లాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితి, ఎంతవరకు ఎత్తున్న వాటర్ లో వెళ్ళాలి, వెళ్తే ఏమవుతుంది? యాక్చువల్ గా కస్టమర్లు గ్రహించవలసింది ఏంటంటే దీనికి 3 స్టేజెస్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. ఒక టైర్ జస్ట్ ఈ టైర్ లో వెళ్ళిన వాటర్ లో ఉన్నానంటే ఆ స్టేజ్ ఒకటి, జస్ట్ డోర్ లెవెల్లో మిడిల్ లెవెల్లో ఒకటి, ఈ లెవెల్లో వెళ్ళే వాటర్ ఒకటి. ఈ లెవెల్లో వాటర్ డ్రైవ్ చేయడం అసలు అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ లెవెల్లో వాటర్ కూడా రిస్క్ తీసుకోకూడదు. ఈ లెవెల్లో వాటర్ లే మనం స్లోగా వెళ్ళేది రిస్క్ తీసుకోవచ్చు. ఈ లెవెల్లో వెళ్ళేటప్పుడు లోపలికి వాటర్ వచ్చేది, ఈ లెవెల్లో వెళ్ళకూడదు. ఈ లెవెల్లో వాటర్ ఏంటంటే మనం రిస్క్ చేసి వెళ్ళకూడదు. సడన్ గా వెళ్ళిపోయి ఇదైపోయినప్పుడు దగ్గర జస్ట్ ఒక 10 feet 20 feet అనుకోండి, ఇమీడియట్ గా వెళ్ళిపోతే పర్వాలేదు. కరెక్ట్ గా వెళ్ళి వాటర్ లో బండి ఆపిస్తే ఇంకా మరి ఇంకేం చేయదలిసింది. ఇప్పుడు ఈ స్టేజ్ వరకు మాట్లాడుకున్నాం, ఫస్ట్ స్టేజ్ అనమాట. అది వెళ్తే ఏమి ఆ లెవెల్ వరకు అయితే వెహికల్ కి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ అలాగని డ్రైవ్ చేసుకుంటూ ఎక్కువ దూరం అనేది కరెక్ట్ అయిన వెళ్ళచ్చు. జస్ట్ ఒక 100 meters అటు అయితే ప్రాబ్లం లేదు మనకి. ఈ వెహికల్ లో ఒక 100 meters అప్రాక్స్ ఏదో దూరంలో వెళ్ళాం అనుకుంటే ప్రధానంగా ఆ తర్వాత తీసుకురావాలి షోరూమ్ కి, ఏవేవి ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి? బ్రేక్స్ మాంతాయి కదా, బ్రేక్ ప్యాడ్స్ ఒకసారి క్లీనింగ్ చేయించుకోవాలి కస్టమర్. కిందన ఏమైనా తగిలి ఉంటాయి ఏమైనా అవన్నీ ఒకసారి, మ్యాట్స్ క్లిప్స్ అన్ని ఒకసారి, క్రాస్ అండర్ బాడీ ఒకసారి చెక్ చేయించుకోవడం వల్ల బ్రేక్స్ బిలో రన్నింగ్ బోర్డు చెప్తున్నాను నేను. బిలో రన్నింగ్ బోర్డు విధానం బ్రేక్స్ ఆ టైం తడిచే అనుకోండి, ఏమైనా ఇబ్బంది ప్రాబ్లం అయితే బ్రేక్ ఫెయిల్ అయితే సడన్ గా రాదు, కొద్దిగా పడేటప్పుడు సడన్ గా పడడానికి కొంచెం స్లోగా పడుతుంది, మించి ఇంకేం దానికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆ రేంజ్ లో ఉండేటప్పుడు, సెకండ్ లెవెల్ లో వెళ్ళేటప్పుడు అంటే సడన్ గా కస్టమర్ నైట్ ఉండి ఉదయం చూసేసరికి మధ్యలో వాటర్ లో తడిసిపోయింది అనే కారు కి ఈ లెవెల్ కి ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉండే వర్క్ షాప్ కాంటాక్ట్ చేసుకుని వాళ్ళు ఇచ్చే సలహా మేరకే వాళ్ళు పాటించాలి తప్ప వాళ్ళు డోర్లు తీసేసి బండి స్టార్ట్ చేసి వన్స్ వాటర్ లో వెహికల్ స్టార్ట్ చేసేసారు అంటే ఇంజిన్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఏమేమవుతుంది సార్ ముందుగా అసలు వాటర్ ఇదైంది అనుకోండి, ఏమేమవుతుంది? యాక్చువల్ గా మీరు బండి వాటర్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు అనుకోండి, ఇంజిన్ కి మనకి ఎయిర్ ఫిల్టర్ వరకు డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఇగో ఇంజిన్ కి టోటల్ మనకి ఎయిర్ ఫిల్టర్ లోకి వచ్చి సైలెన్సర్ వెళ్ళి వాటర్ లోపలికి ఎంట్రీ అవుతుంది. ఓకే, ఇంజిన్ కి లోపలికి మాత్రం వాటర్ స్టార్టింగ్ లో బండి ఆగిపోయి వాటర్ ఎప్పుడైతే వెహికల్ స్టే అవుతుందో, సపోజ్ బండి మధ్యలో ఆగిపోయింది, కస్టమర్ ఏం చేస్తారు, వెళ్ళిపోవాలని చెప్పేసి ఆగిపోయిన వెహికల్ మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు.
అప్పుడే ప్రమాదం. ఓకే, అటువంటప్పుడు బండి స్టార్ట్ చేయకుండా వాటర్ లో ఉన్న వెహికల్ అయితే మనం ఏదైనా చేయగలం. వన్స్ వాటర్ లో బండి స్టార్ట్ చేశారు అంటే మాత్రం అది ఇంజిన్ లోకి వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఇంజిన్ లో వాటర్ క్లీన్ చేసి మళ్ళీ ఇంజిన్ రిపీట్మెంట్ చేయాలి. అది లేదు అంటే అంటే దానికి ఉండే మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంజిన్ లోకి వాటర్ వెళ్ళేటప్పుడు దానికి తీసే పద్ధతులు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, దానివల్ల ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది. ఇంజిన్ లో వాటర్ ఉన్నా కూడా సెల్ఫ్ అయితే ఉండి అయిపోతుంది, కొంతమందికి అయిపోతుంది, తర్వాత తెలియదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనికి తెలుస్తుంది అనమాట. హైడ్రోస్టాటిక్ అని దాంట్లో కనెక్టింగ్ రాడ్స్ అని ఉంటాయి ఇంజిన్ లో. ఆ కనెక్టింగ్ రాడ్స్ బెండ్ అయిపోతాయి, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ అది మిక్స్ అయింది కాబట్టి బెండ్ అయిపోతుంది. దానివల్ల ఇంజిన్ ఆయిల్ లో వాటర్ మిక్స్ అయ్యి డ్రైవ్ చేయడం వల్ల కస్టమర్ ఫేస్ చేయవలసి వస్తుంది ప్రాబ్లమ్. క్లెయిమ్స్ ఉంటే చేసుకుంటాం, వితౌట్ క్లెయిమ్స్ అవి ఎంతవరకు అవ్వచ్చు? వితౌట్ కొత్త వెహికల్స్ అయితే ఇంజిన్ కవరేజ్ కూడా ఇస్తారు. ఓకే, ఇంజిన్ కవరేజ్ 5 years వరకు ఇంజిన్ కవరేజ్ ఉంటుంది. ఇంజిన్ కవరేజ్ మనకు ఉంటది కాబట్టి ఇంజిన్ కూడా కస్టమర్ కి అన్ని కంపెనీలు ఇంజిన్ కవరేజ్ ఇస్తున్నాయి. అంటే 5-6 years వరకు, తర్వాత ఇవ్వరు. ఈ నేచురల్ కెలామిటీ ఇష్యూలో క్లెయిమ్స్ కంపెనీలు ఏమి ఇబ్బంది పెట్టవా? ఇన్సూరెన్స్ లో క్లెయిమ్స్ జనరల్ గా ఇబ్బంది పెట్టవు. అంటే కస్టమర్ కావాలని వెళ్ళిపోయింది వేరు, ఓకే, సడన్ గా ఇంపాక్ట్ అయ్యింది వేరు. ఆ రెండు రకాలు తీసుకుంటారు వాళ్ళు. ఓకే, కావాలని కొంతమంది తెలుసు వాళ్ళకి అది వెళ్తే ప్రమాదం అని, అటువంటివి కావాలని చేస్తే వాళ్ళు దీన్ని బట్టి క్యాలిక్యులేషన్ వేస్తారు. రిమైనింగ్ సడన్ గా వచ్చిన దానికి వెళ్ళి ఇన్సూరెన్స్ ఉంటది కాబట్టి వాళ్ళు క్లెయిమ్ 100% వాళ్ళు. ఇంకేముంటాయి సార్? ఈ బ్యాటరీ మెయిన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ బ్యాటరీ వరకు ప్రాబ్లం ఏం లేదండి. ఈ బ్యాటరీ వరకు మనకి ఈ లెవెల్ తడిస్తే ఈ బ్యాటరీ కూడా మనకి ప్రాబ్లమే. అంటే ఎలక్ట్రికల్ పరంగా ఫుల్ గా వెహికల్ మునిగిపోతే మట్టుగా ఏది కూడా మనము వెహికల్ స్టార్ట్ చేయకూడదు. స్టార్ట్ చేయకపోతేనే తక్కువలో అవుతుంది, క్లీనింగ్ విషయం వరకు అవుతుంది. స్టార్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక బ్యాటరీ ఇచ్చారు కంపెనీ, డోర్ తీస్తే ఈ సీట్ కింద ఒక బ్యాటరీ ఇచ్చారు. దీనికి రెండు ఉంటాయి సార్. ఇది లిథియం ఇయాన్ బ్యాటరీ అని సీట్ కింద ఉంటది అనమాట. ఈ బ్యాటరీ వల్ల ఏంటంటే మనకి ఆటో స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ప్లస్ కొద్దిగా మనకి మైలేజ్ ఇంప్రూవ్మెంట్ పర్పస్ అని పెట్టారు ఆ బ్యాటరీ. ఆ బ్యాటరీ కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటది. ఈ వీళ్ళు కస్టమర్స్ అది కొద్దిగా మనం గ్రహించుకుంటే బెటర్, ఎందుకంటే అది డోర్ లెవెల్ వెళ్ళినప్పుడు లోపలికి వాటర్ వెళ్తే బ్యాటరీ పోతుంది, కావాలంటే మనం వెళ్ళాము ఇన్సూరెన్స్ వాళ్ళు అంటారు. అందుకని అది కొద్దిగా చూసి. ఇప్పుడు ఇదే కాదు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇక ఆ లెవెల్లో వెళ్తే అవి కూడా ప్రాబ్లం అవుతాయి. ఇప్పుడు ఈ లెవెల్లో అయితే బ్యాటరీలు తక్కువ, కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బ్యాటరీస్ 4 lakhs 5 lakhs ఉంటాయి. దాని బేస్డ్ మీద నడుస్తాయి. దానికి సెపరేట్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి. వీటికైతే అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ లెవెల్ ఇబ్బంది వాటర్ తగ్గిందంటే ఇంకేమేమి ఉంటాయి ఇబ్బందులు వెహికల్ కి సంబంధించి? అంటే యాక్చువల్ గా కస్టమర్స్ కి అవగాహన అంటే వెళ్ళిపోవాలనే తాపత్రయం మీదే కస్టమర్స్ వెళ్ళిపోతుంటారు, కానీ రోడ్డు మీద వాటర్ లో డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవ్ చేయలేదు సార్. కొన్ని ఎక్కడో స్టాక్ అయిపోయింది, అందులో బండి ఉండిపోయింది. స్టాక్ లైట్స్ గానీ టైర్స్ గానీ వారం రోజులు వాటర్ లో టైర్స్ ఉండిపోయి ఇబ్బంది అవుతాయా? రన్ చేయొచ్చా? టైర్స్ అంటే ఈ బ్రేక్స్ వరకు తడిస్తే ఇబ్బంది అవుతాయి, ఎందుకంటే మనం బ్రేక్ మీద ఉంచేస్తాం కాబట్టి అది రిమూవ్ చేసేటప్పుడు అది హీట్ కి ఆ వాటర్ లో అంతసేపు ఉండడం వల్ల స్టక్ అవుతాయి. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా వన్స్ క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. మీరు అనేది టైర్స్ కాకుండా వెహికల్ లైట్స్ అన్నారు. లైట్స్ మునిగిపోతే ఇది 100% ఇవన్నీ ఇప్పుడు ఇంతకు ముందు అంటే మామూలు ఆర్డినరీ లైట్స్ ఉండేవి, ఇప్పుడు అంతా రేడియం అంతా మనకి. ఓకే, దీనివల్ల ఇవి కాస్ట్లీ లైట్స్ కూడా, ఒక్కొక్క లైట్ 20,000 ఇలా ఉంటాయి. ఇవి వన్స్ వాటర్ వెళ్తే ఇంక పనిచేయవు, ఇన్సూరెన్స్ లో తెప్పించుకొని చేయించుకోవడం. ఓకే సార్, ఇప్పుడు వెహికల్ ఉండిపోయింది, తర్వాత వాటర్ తగ్గింది, మీ దగ్గర దాకా ఎలా తీసుకెళ్ళాలి? ఏమైనా అవైలబుల్ గా ఉంటాయి? మారుతి ఆన్ రోడ్ సర్వీస్ ఇచ్చారు కదా, కస్టమర్ జస్ట్ మాకు కాల్ చేస్తారు, ఆన్ రోడ్ సర్వీస్ వాళ్ళు వెళ్ళి వెహికల్ ని మనకి ఇక్కడ తీసుకొని వస్తారు. వితౌట్ స్టార్టింగ్ వెహికల్ తీసుకొస్తారు, కస్టమర్ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని పేపర్ పెట్టిన తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత 1 by 1 ఓపెన్ చేస్తారు. ఈ ఇంజిన్ పరంగా ఎంత క్లారిటీ ఇచ్చేసారు తేజ గారు. ఎంత లేదన్నా కూడా వర్షంలో తడిసిపోయిందంటే మెయిన్ లోపల ఉన్న ఆ సిట్టింగ్ గానీ ఇవన్నీ కానీ క్లాత్ వాటర్ పీల్చుంటది, అది ఎలా ఏ ప్రాసెస్ మీరు రెక్టిఫై చేస్తారు? అసలు యాక్చువల్ గా గ్లాసులు లేపి మీరు చెప్పేది వాటర్ వర్షంలో ఉంటే వెహికల్ కి ఎంట్రీ లోపలికి అవకాశం లేదు. ఎటువంటి ప్రాబ్లం జీరో, ఎటువంటిది ఏం లేదు. వెహికల్స్ ఎలా పార్క్ చేసి ఏ కంపెనీ అంటే కంపెనీ ఏదైనా మాక్సిమం ఏదైనా వాటర్ లో ఉండదు. గ్లాస్ దించేసి ప్రాబ్లం ఉంటే వాటర్ లోపలికి ఎంట్రీ అవుతుంది తప్ప అదర్ దాన్ వెళ్ళడానికి ఎట్లేవు.
ఇంకేముంటాయి సార్ క్లెయిమ్ కి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా ఇన్ కేస్ వాటర్ అంతా? అంటే నా సజెషన్ ఏంటంటే కస్టమర్స్ వాటర్ లో వెళ్ళేటప్పుడు హైవేలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. బికాజ్ ఏంటంటే ఒక 6 feet టైర్ ములిగినంత అనుకొని డ్రైవ్ చేసుకుని వెళ్తారు. ఆ టైర్ ములిగింది ఏంటంటే మనకు కంట్రోల్ అవ్వదు, టైర్ అక్కడ తేలుతుంది కాబట్టి ఆ స్పీడ్ లో బ్రేక్ వేసినా బండి లెఫ్ట్ కో రైట్ కో విసిరేస్తుంది. అందుకే కొద్ది కంట్రోల్లో వెళ్ళాలి, స్పీడ్ తగ్గించుకొని వెళ్తే బెటర్. అక్కడ లేదంటే హైవేలో చాలా వరకు వాటర్ నిలవ ఉండిపోతావు, పక్కన వెళ్ళి వాళ్ళు అందులో కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడే టైర్ ఎటో ఒకసారి లాగేస్తుంది, కంట్రోల్ అవ్వదు బ్రేక్. ఆ టైం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎంత లిమిట్ 40-50 ఉంటే 80 దాటితే అది కంట్రోల్ అవ్వంది కాదు. జస్ట్ కంట్రోల్ చేసుకొని వెళ్ళి మళ్ళీ స్పాట్ ఫాస్ట్ పెంచుకోవచ్చు. ఫైనల్ గా ఏదైతే ఎవరికో ఒకరికి ఇన్సూరెన్స్ లేదు, కార్ డ్యామేజ్ ఇలా వాటర్ లో ఉండిపోయింది వారం రోజులు, ఎంతవరకు అప్రాక్స్ వాళ్ళు రెడీ అవ్వాలి? మినిమం ఈ పార్ట్లు డిస్టర్బ్ అయి ఉంటాయి వారం రోజులు. ఓకే, క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకైతే స్టేజ్ వైజ్ అని చెప్పాను. దానికి ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా స్టేజ్ వైజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని ప్రకారంగా రిప్లేస్మెంట్ ఏదైతే చేయాలో ప్రొవైడింగ్ మారుతి కూడా ఉంటది కాబట్టి దాని ప్రకారంగా మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కస్టమర్ కి ఎలా ఉండే వెహికల్ మనం అలా ప్రొవైడ్ చేస్తాం. ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి అంటే కొన్ని సెన్సార్స్, కొన్ని ఈసీఎం అటువంటి ఉంటాయి కాబట్టి అవి రీప్లేస్మెంట్ చేసుకోవాలి. వైరింగ్ కిట్ కూడా సహకరించకపోతే రీప్లేస్మెంట్ చేయాలి. అటువంటి తప్ప రిమైనింగ్ క్లీన్ చేసి వేస్తే సరిపోతుంది అనే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా తీసుకురావడానికి ట్రై చేస్తాం. అప్రాక్సిమేట్లీ ఒక 10 lakhs వెహికల్ అనుకోండి, వెహికల్ రిపేర్ కి మనము 2 to 3 lakhs కూడా చేయొచ్చు. ఓకేనా, అంత మేజర్ ఫుల్ గా మునిగిపోయినంత ఓకేనా. ఇది విన్నర్ గా తేజ గారి మాటల్ని సీనియర్ సర్వీస్ మేనేజర్ ఏదైతే ఈ వెహికల్ కి సంబంధించి ఈయన ఫస్ట్ చేస్తున్న సజెషన్ ఏంటంటే వర్షాల్లో వరదల్లో వెహికల్ తీయొద్దు అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ తప్పనిసరి పరిస్థితుల్లో వెహికల్ తీయాల్సి వస్తే తప్పనిసరిగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. వర్షాలు వరదలు ఉన్న సమయంలో ఏదైతే టైర్ కన్నా కొంచెం ఎత్తు ఇంచుమించు ఒక 20-30 అంగుళాల వరకు వాటర్ ఉన్న సందర్భంలో కేవలం 40-50 కిలోమీటర్ల వేగంలోనే వెహికల్ డ్రైవ్ చేస్తే సేఫ్ గా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఆ టైంలో బ్రేక్ కంట్రోల్ వంటివి ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి ఏ కంపెనీ అయినా ఆ టైంలో 50 kilometers బిలో స్పీడ్ మెయింటైన్ చేస్తేనే సేఫ్ డ్రైవ్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఇన్ కేస్ వర్షాలు వరదల్లో వెహికల్ స్టక్ అయ్యింది, ఆగిపోయిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంజిన్ ని స్టార్ట్ చేయొద్దని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంజిన్ ని స్టార్ట్ చేయడం వల్ల వెహికల్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని, వెహికల్ గనక మన కారు గనక వర్షాల్లో గానీ, హెవీ రైన్స్ లో గానీ, వరదల్లో గానీ, ఫ్లడ్స్ లో ఫ్లడ్స్ లో వెహికల్ చిక్కుకుంది అంటే గనక ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ని స్టార్ట్ చేయొద్దని చెప్తున్నారు. ఆ సందర్భంలో మీ తాలూకా సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయితేనే తక్కువ రిస్క్ తో మీ వెహికల్ తిరిగి మీకు అందే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఇలాంటి అడ్వైస్ అన్నింటినీ కూడా తేజ గారు మనకు అందించడం అయితే జరిగింది. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మీ కలకాలం కూడా మీతో ఉండే అవకాశం అయితే ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వన్. దిస్ ఇస్ ప్రశాంత్ గొండియాల సైనింగ్ ఆఫ్.